హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంతమ్మ కబుర్లు. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కమెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు అనమాట. మళ్ళీ ఒక కొత్త వీడియోతో అయితే వచ్చేసాను. సో ఏంటి అని అంటే హాలిడేస్ వస్తాయి కదా 2-3 డేస్. మా పిల్లలందరూ భలే గొడవ చేస్తారనమాట. గొడవ చేయడమే కాకుండా ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవటాలు ఇలాంటివి కూడా అవుతూ ఉంటాయి. సో వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం మేము ఇలాంటి గేమ్స్ పెట్టుకొని ఆడుతూ ఉంటాం అనమాట. ప్రతిసారి పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళకి ఆడతాము. బట్ ఇది సింపుల్ గేమే కదా అని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి ఆడుతున్నాం అనమాట. మా అమ్మాయి దగ్గర అయితే ఓపికే లేదు పాపం. ఎంత కష్టపడుతుందో ఆ బాల్ ఊదడం కోసమని. సో ఇలా ఆడుతూ ఉంది. తనకేమో ఫస్ట్ టైం కదా ఇలాంటి ఆటలు. నార్మల్గా ఫిజికల్ గేమ్స్ ఆడుతూ ఉంటారు ఎక్కువ. ఇలాంటి ఇండోర్ గేమ్స్ పెట్టి ఆడండిరా అంటే కొంచెం కష్టంగా ఉంటుంది మా వాళ్ళందరికి కూడా. సో తర్వాత ఏంటంటే నేను లాస్ట్లో ఆడతాను అత్త అని చెప్పేసింది. ఇక్కడ మా శాన్వి ఏమో సొంత తెలివి ప్రదర్శిస్తుందన్నమాట. ఏంటంటే అది మామూలుగా ప్రాక్టీస్ గేమ్ అంటారు కదా, సో అట్లా జరుగుతూ ఉంది. ఇంకేంటి అని అంటే 1 by 1 నేను ఆడతా అని ఇంకా అట్లా ఆడుతూ ఉన్నారు. అంటే ప్రాక్టీస్ చేస్తున్నారనమాట. ఫైనల్గా స్టార్ట్ చేద్దాము అని. నెక్స్ట్ అయితే ఇంకా సౌమ్య వచ్చేసింది. వాళ్ళిద్దరూ కూడాను గట్టిగా ఊదేస్తే బాల్ ఎక్కడికో ఎగిరిపోయింది. అలాగా ఇంక ఇదేమో కంప్లైంట్లు ఇస్తూ ఉందన్నమాట. ఊడిపోతుంది పారిపోతుంది అని. సక్సెస్ఫుల్గా ఫస్ట్ వన్ కంప్లీట్ చేసుకుంది. సెకండ్ వన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా థర్డ్ వన్కి అయితే వచ్చేసింది అనమాట. సో ఇలా ఆడాలి అని ఇంకా వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉన్నాము పక్క నుండి కూడా. నెక్స్ట్ ఇలా ఆడాలి అని. మావాడు ఏం చేశాడంటే ఇక్కడ క్లిప్ మిస్ అయిందబ్బా. ఆ బాల్ తీసుకొచ్చేసి డైరెక్ట్గా ఫైనల్ దాంట్లో వేసేసి అయిపోయింది తన్సీ గేమ్ అని చెప్తూ ఉన్నారు. ఇంకా తన్సీ ఏమో నేను లాస్ట్లో ఆడతాలే అని చెప్పేసి తన పక్కకి వెళ్ళింది. నెక్స్ట్ చిన్నవాళ్ళు అంటే శాన్వి కదా. సో ఇంకా అలాగా శాన్వి ఆడుతూ ఉంది. కానీ ఫుల్గా ఎంజాయ్ చేశారబ్బా మా వాళ్ళంతా కూడాను. ఇప్పుడు చూసారా తొండి చేసింది అది కూడా. సో మీ ఇంట్లో ఎప్పుడన్నా సమ్మర్ యాక్టివిటీస్ లాగా ఇలా చేస్తారా అనేది, సమ్మర్ అని కదా హాలిడే యాక్టివిటీస్ లాగా ఇలా ఆడతారా అనేది కింద కమెంట్ చేయండి. నేనైతే కొంచెం పిల్లల్ని ఇలా ఎంగేజ్ అయితే చేస్తూ ఉంటాను. ఎందుకు అని అంటే వాళ్ళకి కొంచెం మైండ్ రిఫ్రెష్గా ఉంటుంది. మనం వెళ్ళి వాళ్ళతో దాగుడు మూతలని హైడ్ అండ్ సీక్ అదే ఇలాంటి గేమ్స్ అయితే మనం ఆడలేం కదా. సో ఇలాంటి గేమ్స్ పెడితే ఏమవుతుంది అని అంటే మనం వాళ్ళతో పాటు ఆడుకుంటాము, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా. సో ఇలాగా అన్నమాట. నెక్స్ట్
నేనైతే పిల్లల్ని ఇలాగే ఎంగేజ్ చేస్తూ ఉంటానబ్బా. అంటే ఫోన్స్‌కి కొంచెం దూరంగా అయినా ఉంటారు. కొంచెం ఎంటర్‌టైన్ అవుతారు గదా! మనం రాగానే వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నాకైతే ఇలా పిల్లల్ని ఎంగేజ్ చేయడం అనేది చాలా బాగా నచ్చుతుంది అనమాట. కొంచెం ఏమంటారు, హ్యాపీగా ఫీల్ అవుతారు గదా! వాళ్ళు కూడా మొబైల్స్‌కి దూరంగా ఉండటం కానీ, అందరూ కలిసి ఒక దగ్గర గ్యాదర్ అవ్వటం కానీ, ఇలా చాలా బావుంటుంది కదా! సో, ఇది ఇవాల్టి వీడియో. నా వీడియో గనక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దనమాట. ఎందుకంటే సబ్స్క్రిప్షన్ ఫ్రీ కదా! థాంక్స్ ఫర్ వాచింగ్. కాంతమ్మ కబుర్లు. మీరు సబ్స్క్రైబ్ చేసేదాకా మిమ్మల్ని వదలనబ్బా. ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఇంక వెళ్ళండి.